హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కదా అని చెప్పి కాస్త లేటుగా లేజీగా లేచాను. ఇంకా లేచిన తర్వాత మా బాబు అయితే చపాతీ కోడిగుడ్డు పొలట అడిగాడు. దాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. అది ప్రిపేర్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా కొంచెం పిండి అయితే ఉండిపోయింది, కలిపింది. వేస్ట్ చేయడం ఎందుకు కదా అని చెప్పి చపాతీలా ప్రిపేర్ చేసేసుకొని దానిపైన లైట్గా నేను చూపిస్తున్నట్లుగా పిజ్జా సాస్ని లైట్గా అప్లై చేసేసుకొని దానిపైన ఇక్కడ యుఏఈలో చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. అది జాతర అంటారు దాన్ని. అది ఒక పౌడర్లా ఉంటుంది. ఒక ఆకు నుంచి దాన్ని ఆకుని డ్రై చేసి బాగా పౌడర్ చేసేసి ఫ్రై చేసుకున్న నువ్వుల్ని సెసమీ సీడ్స్ని అందులో మిక్స్ చేసి ఈ పౌడర్ని మనకి అన్ని మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుందనమాట. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాని స్మెల్ కానీ దాని ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. అలా కాస్త జాతరని స్ప్రెడ్ చేసుకొని దానిపైన చీజ్ని వేసుకొని ఇంకా మీకు కావాలి అనుకుంటే ఏమైనా వెజిటేబుల్స్ అంటే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. కీరా, క్యారెట్, ఆనియన్, టొమాటో ఇట్లాంటివి వేసుకోవచ్చు. వాటితో పాటు కీమా ఉంటే కీమా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసుకొని ఇంకొక చపాతీని దానిపైన కవర్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఎడ్జ్ని కట్ చేసేసుకొని దాన్ని లాక్ చేసేసుకొని చక్కగా చపాతీలా కాల్చుకుంటే చీజ్ మెల్ట్ అయ్యి ఎంత బాగుంటుందంటే పిజ్జాలా అనిపిస్తుంది మనకి తింటుంటే. ఎగ్ ఫ్రై ఉంది కదా అని చెప్పి నేను ఇంక ఇందులో ఎలాంటి స్టఫ్ కూడా యాడ్ చేయలేదు, వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయలేదు. ఎందుకంటే అందులో బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా లేట్ అవుతుంది కదా, అందుకననేసి హెవీగా ఎందుకు మళ్ళీ ఆఫ్టర్నూన్కి మళ్ళీ లంచ్కి ఆకలేదని చెప్పనేసి ఇలా లైట్గా ప్లెయిన్గా మాత్రమే నేను టోస్ట్ చేశాను దీన్ని. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంత యమ్మీగా ఉందంటే సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. టోస్ట్ చేసేటప్పుడు మధ్యలో మీకు కావాలి అనిపిస్తే ఫ్రెష్ నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బాగా టోస్ట్ అయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. లోపల చీజ్ అంతా మెల్ట్ అయ్యి చక్కగా క్రీమీగా చీజీగా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో. థ్యాంక్ యూ.